వృద్ధాపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం వృద్ధాప్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. చాలా చోట్ల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సహోదరులు కలిసి మాట్లాడుతూ వృద్ధాప్యాన్ని గురించి ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుందన్నా అని అడిగిన వాళ్ళు, కొనసాగించమని చెప్పిన వాళ్ళు కనపడుతున్నారు. ప్రభు ఇస్తే కొనసాగించడానికి నేను సిద్ధమే, నా కోసం ప్రార్థన చేయండి. ఇకపోతే ఆల్మోస్ట్ ఆల్ క్యాలెండర్స్ అయిపోవచ్చినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయట. అవసరమైన వారు ఆనంద్ గారికి ఫోన్ చేయండి. అలాగే ఓటి జేమ్స్ గారి పుస్తకం ఆశీర్వాదకరంగా ఉందని చాలామంది చెప్తున్నారు. అలాగే నెహెమియా వ్యక్తిత్వం, నెహెమియాలో ఉన్న 10 గుణలక్షణాలు పుస్తకంగా రాయటం జరిగింది. వాటిని కూడా మీరు చదివి మేలు పొందవచ్చు. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది అనంటే, ఆత్మల రక్షణ కోసం, కుటుంబ క్షేమం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ సమయంలో జీవితం మీద విరక్తి కలిగి ఇంకా అనవసరం బ్రతకడం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారితో మాట్లాడడానికి ఈ సమయం మంచిది అని భావించి ఈ సమయాన్ని తీసుకోవటం జరిగింది. అంత మాత్రమే కాదు, కుటుంబంలో కలతలుండి, కలవరాలుండి, వేదన చెంది బ్రతుకు మీద విరక్తి కలిగిన వారు కొంతమంది కనపడతారు. అలాంటి వారితో మాట్లాడడానికి కూడా ఈ సమయం సరిపోతుందని తీసుకోవటం జరిగింది. అంత మాత్రం చేత శ్రమ లేని వ్యక్తి కానీ, కష్టం లేని కుటుంబం కానీ ఉండదు. ప్రతి ఇంట ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. అందుకనే అమ్మ అనేది, నాన్న మసిగుడ్డ లేని ఇల్లు ఉండదు అని. ఖచ్చితమే కదా. కాబట్టి ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగడానికి ప్రభు చేసిన కృప కొరకై మీరు కూడా తల ఉంచి ఆయనకి కృతజ్ఞత చెప్పండి. ప్రత్యేకంగా ఈరోజు దావీదు గారి యొక్క వృద్ధాప్యాన్ని గురించి, ఆఖరి దినాలను గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఈ ఆఖరి మాటల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి సంతోషకరమైన వృద్ధాప్యం ఉంటుందా అన్నది గత వారంలో చూసాం మనం. ఈసారి దాన్ని కొంచెం పొడిగించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మరోసారి ఈ లేఖనం దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడతారని, మీ సన్నిధిని మాకు అనుగ్రహిస్తారని, వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఆదరణ కలుగు చేస్తారని హృదయపూర్వకంగా నమ్మి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎందుకు కొరగాని మానవుణ్ణి మీ నామ మహిమ కొరకు వాడుకునే నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా? మానవుని క్షమించేటువంటి నీ వంటి వ్యక్తి ఎవరున్నారు? మీరు చాలినంతటి దేవుడని మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండి వేదన చెందుతున్న వారు ఉన్నారు. పిల్లలు ఈసడించుకుంటూ ఉండగా దుఃఖపడుతున్న వారు ఉన్నారు. భర్త చనిపోయో, భార్య చనిపోయో ఒంటరిగా ఉండి దిగులు పడుతున్న వారు ఉన్నారు. ఇద్దరు ఉండి పడక మీద ఒకరికొకరు సాయం చేసుకోలేక ఒకరిని ఒకరు చూసి ఏడ్చుకుంటున్నవారు ఉన్నారు. వారందరితో మాట్లాడడానికి నీ దాసునికి అవసరమైన మాటలు మీ కృపలో నుంచి అనుగ్రహించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వింటున్న మా ప్రియులను మీ చేతులకి అప్పగించుకుంటూ మాట్లాడుతున్న మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడు 72వ కీర్తన సొలొమోన్ గారు రాశారు. 19వ వచనం చివరి భాగంలో యెషయా కుమారుడికి దావీదు ప్రార్థనలు ముగిసెను అని రాసింది. ఈ కీర్తనలో నుంచి 2 సామాన్యమైన పదాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ 72వ కీర్తన 3వ వచనంలో నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను అని రాసింది.
ప్రజలకు నెమ్మది పుట్టించును, నీతిని బట్టి అనే పదం. రెండవ మాట చూడండి, 18వ వచనం, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆఖరి సమయాన్న ఒక్కసారి వెనుతిరిగి దేవుని కోసం మనం ఏం చేశాం, మన కుటుంబం కోసం ఏం చేశాం అని ఆలోచిస్తాం జీవితకాలం అంతా. కానీ ఒకసారి దేవుని కొరకు మనం ఏం చేశాం అనేది కూడా ఆలోచిస్తే అది ఆశీర్వాదకరమైన వృద్ధాప్యం అవుతుందేమో. దావీదు భక్తుడు ఇలా అన్నాడు, నీతిని బట్టి పర్వతాలు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టించును అన్నాడు. నేను ఇలా అనుకున్నాను, దాని మీద సస్య సమృద్ధి వస్తుంది, పంటలు వస్తాయి, బానుంది. కానీ ఆ కొండలెక్కుతూ వారు ఆ దేవాలయానికి వస్తారు. వచ్చేటప్పుడు ఏ పాటలు పాడుకుంటారు? యాత్రా కీర్తనలు, దావీదుగా రాసినవే కదా, దేవుని నీతిని గురించి రాసిన కీర్తనలు. ఆ పాటలు పాడుకుంటూ వస్తున్నప్పుడు దేవుని కార్యాలు కళ్ళ వెంట వాళ్ళ కళ్ళ ముందు కనబడతాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆ పాటలు పాడుతున్నప్పుడు వారి అంతరంగం కృతజ్ఞతతో నిండి దేవుడు చేసే కార్యాలకు వారు ధన్యవాదాలు అర్పించేవారుగా ఉంటారు. ఒక్కొక్క పాట దాని వెనక నేపథ్యం నేను ఎక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకుంటూ ఉండే అలవాటు ఉంది. ఒక్కొక్క పాట వెనక ఒక్కొక్క నేపథ్యం ఉండడం చూసి చాలా సంతోషం అనిపించి నేను అడిగాను, ప్రభువా నాకు కూడా నీ పాటలు రాసే అవకాశం ఇవ్వవా అని. ఆయన పెద్దవారికి రాసే అవకాశం నాకు ఇవ్వలేదు, ఇస్తారేమో తెలియదు, కానీ చిన్నవారికి పాటలు రాసే అవకాశం మాత్రం ఇచ్చారు. ఇప్పటికీ 100 పాటలు రాయటం జరిగింది. ఆ 100 పాటలు చాలా వరకు యూట్యూబ్లో కనపడతాయి మీకు. ఎవరెవరో వారి పేరున వాటిని అప్లోడ్ చేసుకున్నారు. అయినా సరే దేవునికి మహిమకరంగా జరుగుతుంది కాబట్టి దాని విషయం నేనేమి పట్టింపు కలిగి లేను. ఆలోచించండి, వెనుతిరిగి చూసినప్పుడు ఆ కొండల మీద వినపడే దావీదు పాటలు, వృద్ధాప్యం దగ్గర ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్ళేటువంటి ఆ ధ్వని అంతరంగంలో ప్రధ్వనించినప్పుడు హృదయానికి ఎంత నెమ్మది కలుగుతుందో ఊహించగలరా మీరు? అది దేవుడు అతని చేత వ్రాయించిన పాటలు. ఆ పాటలు పాడుతూ వారు వెళ్ళడం ఆశ్చర్యం కదా. ఒకసారి ఊహించండి, మీరు రాసిన పాట ఓ చోట వినపడుతున్నప్పుడు దూరం నుంచి మీరు ఆ పాట వినండి, పడక మీద నుంచి వినండి. మీరు రాసిన పాటే, కానీ కొన్ని వేల గొంతులు పాడుతున్నాయి ఆ పాటని. అది కూడా దేవుని నీతిని బట్టి, దేవుని నీతిని గురించి. వారు కూడా ఆ చిన్న కొండల మీద నుండి పెద్ద కొండ మీదకి ఎక్కి వెళుతూ పాడుతున్న పాట ఎలా ఉంటుందో కదా అనుభూతి. ఆలోచించండి, దేవుని కోసం మనం ఏం చేశాము అని ప్రశ్నించుకోవడం వృద్ధాప్యంలో ఆశీర్వాదకరంగా వృద్ధాప్యాన్ని చేస్తుంది అనిపించింది నాకు. మన వంతు, మన కర్తవ్యానికి మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. ఆ తర్వాత మరో మాట కూడా జ్ఞాపకానికి వచ్చింది. అదేమిటంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడునుగాక. ఎక్కడ? దేవాలయంలో. ఆ దేవాలయం కట్టడానికి వారు ఆ కొండల మీదుగా ఎక్కి వెళ్ళాలి కదా, అక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి కదా. ఆ నిర్మాణం జరిగినప్పుడు దానికోసం వినియోగించబడే పదార్థాలన్నీ, అది బంగారమైనా, వెండైనా, ఇత్తడైనా, రాగైనా, అదేదైనా ఎవరు సమకూర్చారు? దావీదే కదా సమకూర్చింది. అవునా? అంతరంగం ఎలా ఉంటుంది? నేను దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు శాశ్వతంగా నిలిచి ఉండేది ఏదైనా చేయగలిగానా? నా వంతు నేను పరలోకం జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా నేను చేయగలిగింది ఏదైనా చేశానా అని ఒక్కమారు ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది అనిపిస్తుంది. చదువుకునే రోజుల్లో ఓ కథ, బహుశా అది నాన్ డీటెయిల్డ్ అయి ఉండాలి, ఇంగ్లీష్లో, జూనియర్ ఇంటర్ అనుకుంటున్నాను నేను. అందులో శీతాకాలం
ఓ చిన్న పక్షి, అన్నీ వెళ్ళిపోతాయి, దానికి బాగోదు, అది వెనక ఆగిపోతుంది, వెనక దిగబడిపోతుంది, ఉండిపోతుంది. అలా ఉండిపోయినప్పుడు చలి కాచుకోవడానికి, చలి నుంచి తట్టుకోవడానికి కొరకు ఒక శిల్పం పాదాల దగ్గర ఉంటుంది, 2 పాదాల నడుమ ఉంటుంది. ఎంత అద్భుతంగా రాశాడో ఆ కవి. ఉన్నప్పుడు ఆ రాత్రిపూట పైనుండి ఒక్కో బొట్టు నీటి బొట్టు తన మీద పడ్డం కనపడుతుంది. ఏమిటిది, నీళ్ళు ఏమిటి ఈ రాత్రిపూట అని అది పైకి మెల్లగా ఎగిరి వెళ్ళి ఆ శిల్పం యొక్క భుజం మీద ఆగి చూస్తే ఆ శిల్పం కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ కనపడతాయి. అది కథ, కల్పన. కానీ ఆ కవి యొక్క చాతుర్యం ఏమిటంటే నీతిని బోధించడం. అప్పుడు అడుగుతుంది, వై యు ఆర్ క్రయింగ్ అని. నా పేరు ఇది అని తన పేరు చెప్తాడు. లైసిస్ అనుకుంటాను నేను, ఆ పేరు జ్ఞాపకం ఉంది. మరి ఇంకేదైనా అయితే నేను క్షంతవ్యుణ్ణి. నేను పరిపాలించాను, కానీ ప్రజల్ని పట్టించుకోలేదు. నేను ఇవాళ ఇక్కడ నేనున్నాను, ప్రజలందరినీ చూస్తున్నాను. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధలన్నీ చూసి దుఃఖం వస్తుంది నాకు. నువ్వేమైనా సాయం చేస్తావా అంటాడు. నేనా అని అడుగుతుంది. అవును, ఏం సాయం చేయాలి? ఇదిగో ఊరి వెలుపల ఫలానా వాళ్ళు ఉన్నారు, అక్కడ పిల్లలకి తిండి జరగడం లేదు, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. నన్నేమో వీళ్ళు బంగారం చేత పొదిగారు, ఒక్కొక్క రేకు ముక్క తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావా అంటాడు. ఒక శిల్పం ఓ చిన్న పక్షితో చెప్పిన మాట. ప్రతిరోజు ఆ బంగారం ఊడదీసి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ దగ్గర వదిలేసి వస్తూ ఉంటుంది అనమాట. చివరికి ఒకరోజు ఆ శిల్పం మీద ఉన్న బంగారం అంతా అయిపోద్ది. ఆ పక్షి ఆ చలికి, ఆ మంచుకి, ఆ పాదాల దగ్గర చనిపోయి ఉంటుంది. అది చిన్నతనంలో ఆ 14 నుండి 15 నుండి 16కు వచ్చిన ఆ సమయంలో, 14, 15, 16 సమయంలో ఆ విన్నటువంటి ఆ పొయిట్రీలో ఉన్నదో అది నా డీటెయిల్డే అనుకుంటున్నాను నేను. అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఒకసారి ఆలోచించండి, మనం ఏం ఖర్చు చేసుకున్నాం, మనం ఏం ఇవ్వగలిగాం, మనం ఏం చేయగలిగాం, దేవుని కోసం ఈ ప్రజల కొరకు మనం చేయగలిగింది ఎంత అని ఒక్కసారి ఆలోచించుకోగలిగితే వృద్ధాప్యంలో మనం చేయవలసినది ఏదో మిగిలి ఉంది. దాన్ని మనవంతు మనం చేయవలసింది ఖచ్చితంగా మనం చేయాలి. అది మనవంతు మనం చేయగలిగినప్పుడు మనం సంతృప్తికరంగా, ఆశీర్వాదకరంగా కనుమూయగలుగుతాం. మారు మనసు పొందాం, పర్వాలేదు, నిత్యత్వానికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం. కానీ ఆకలిగా ఉన్నవారు ఆకలి తీర్చిన అనుభవం ఉందా? దుఃఖపడుతున్న వారిని ఓదార్చిన అనుభవం ఉందా? గాయాన్ని అనుభవమే కానీ గాయాన్ని కట్టిన అనుభవం ఉందా? లేనిపోయిన మాటలు కల్పించి కుటుంబాల మధ్య కలతలు తెచ్చిన మాటలే కానీ కుటుంబాలను కలిపిన సందర్భం ఉందా? ఆలోచించండి ఒకసారి. రోగగ్రస్తులైన వారిని పలకరించిన అనుభవం ఉందా? లేదుగా. ఒక్కసారి వెనుతిరిగి ఆలోచించండి. దావీదు భక్తుడు ఆ పడక మీద ఉన్నాడు, తన కుమారుని పిలిచాడు, కుమారుడితో మాట్లాడుతున్న మాటలు మనకు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కనపడతాయి. దయచేసి మీరు చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, 2వ గ్రంథంలో 20 క్షమించండి, మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, అప్పుడు దావీదు మంటపమునకును 11వ వచనం మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడగదులకును లోపలి గదులకును బొక్కసపు శాలలకును
గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. ఆశ్చర్యం. దావీదు ఆఖరి దినాన్న చేసిన పనేమిటి? దేవుడు అన్నాడు, నువ్వొద్దు, నువ్వు నీ చేత్తో చాలా రక్తం చిందించావు, కాబట్టి నువ్వు నా మందిరం కట్టొద్దు, నీ కడుపున పుట్టబోయేవాడితో నేను మందిరం కట్టించుకుంటాను అన్నప్పుడు దావీదు నిరాశపడలా. అతనితో కట్టించుకుంటాడు, నన్ను కట్టొద్దన్నాడు కానీ నేను సిద్ధపరిచిన వాటితో కట్టొద్దు అనలేదు కదా అని తాను సిద్ధపరిచాడు. సిద్ధపరచడం మాత్రమే కాదు కానీ ఆశ్చర్యంగా ఒక మాట దావీదు భక్తుడు చెప్పాడు. అది దినవృత్తాంతాలు 1 గ్రంథంలోనే మీరు 28వ అధ్యాయం దయచేసి చూడండి. 28వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. 18, 19 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ధూపమునకు కావలసిన పుటం వేయబడిన బంగారము ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసిన బంగారమును అతనికి అప్పగించును. ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలకంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. అంటే దేవుని మందిరం కొలతలు, ఆ ఉపకరణాలకు కావలసినటువంటి ఆ ముడి పదార్థం, ఆ ఉపకరణాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి పోత పోయడానికి కావలసిన మచ్చులు, ఇవన్నీ సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు నమూనాను, ప్రత్యక్ష గుడారంలో ఉండే వస్తువులను, ఆ వస్తువుల కొరకైన నమూనాలన్నిటినీ మోషేకు నేర్పించినట్టు దేవుడు దావీదుకు కూడా దేవాలయంలో ఉండవలసిన వాటిని నేర్పించినట్టుగాను, అతడు ఆత్మవశుడై యెహోవా హస్తం నా మీదకి రాగా ఈ మచ్చుల పని అంతటిని వ్రాతమూలకంగా నాకు నేర్పెను అన్నాడు. వ్రాతమూలకంగా నాకు నేర్పాను. ఆలోచించండి, ఇప్పుడు ఆఖరి సమయంలో కూడా వ్రాయడానికి సంకల్పించడం, దేవుని మందిరం ఇలా ఉండాలని. అంతేకాదు, మనం 28వ అధ్యాయం చదివితే ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు కనపడతాయి. అదేమిటంటే సేవకు కావలసిన క్రమం. 28వ అధ్యాయం 14వ వచనంలో ఆయా సేవా క్రమంలో కావలసిన వెండి ఉపకరణాలు, ఈ ఉపకరణాలన్నింటినీ ఓ క్రమ ప్రకారం. అంతేకాదు, పాటలు పాడేవారికి వంతులు, అవునా, వాయిద్యాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన క్రమం, వీటన్నింటినీ దావీదు, సమూయేలు వీళ్ళు ఏర్పరిచినట్టుగా మనకు లేఖనాలు సాక్ష్యం చెప్తుంటాయి. అంటే అతని మనస్సు దేవుని మందిరావరణం మీద ఉంది. అతని అంతరంగం దేవుని కోసం నేను ఏదైనా చేయాలి. నేను ఎక్కడ వాడిని, ఇప్పుడు ఎక్కడున్నాను, కానీ నా దేవుని కోసం నేనేం చేశాను? వృద్ధాప్యంలో ఆలోచించవలసిన ఆలోచన ఇది. ఒక మాట హృదయపూర్వకంగా నేను అంటాను, స్థానిక సహవాస క్షేమం మన క్షేమం. స్థానిక సహవాసానికి నష్టం కలుగు చేస్తే అది మన క్షేమం అవ్వదని గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సహవాసాన్ని బలపరచడం మనం చేయాలి. స్థానిక సహవాసం యొక్క జీవన శైలిని కొనసాగించే వాళ్ళంగా మనం ఉండాలి. వారందరూ అక్కడికి వచ్చి యెహోవాని స్తుతించేవారుగా, దేవుని స్తుతించేవారుగా వారు ఉండాలి అని కోరుకోవడం అనేది దావీదులో ఎంత స్పష్టంగా కనపడిందో. ఒక మాట, నేను ఒక వచనాన్ని చూపిస్తాను, దయచేసి మీరు చూడండి. అది ఆశీర్వాదకరమైన మాట. అది అందులో 42వ కీర్తనలో ఇలా అంటాడు, నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా అంటాడు. దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఎంత సంతోషం కలుగుతుందో నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటాడు. ఎప్పుడైనా మర్చిపోకూడని అత్యున్నతమైన సంగతి ఏమిటంటే, మనం మన ఆలోచనలు మన ఇంటి మీద, మన పిల్లల మీద, వారి భవిష్యత్తు మీదే కానీ దేవుని ప్రజల మీద, సహవాసం యొక్క భవిష్యత్తు మీద మనం మనసు పెట్టాం. వృద్ధాప్యంలో ఉన్నాం, ఒకసారి వెనుతిరిగి చూడండి. మిమ్మల్ని బట్టి మందిరంలోనికి ఎన్ని రాజకీయాలు వచ్చాయో వాటి విషయం కూడా పశ్చాత్తాపడండి. మీరు ఒకరి నుంచి ఒకరిని ఎంతమందిని వేరు చేశారో అది కూడా గుర్తుపెట్టుకోండి. కట్టవలసిన మందిరం యొక్క పనిని మీరు చెడగొట్టే పని చేస్తే అది మరణానికి ముందు మనం లెక్క చెప్పుకోవాలి కదా. పరిశీలించుకోండి. వృద్ధులమయ్యాం, వృద్ధాప్యంలో ఉన్నాం, ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, కష్టాలున్నాయి, కుటుంబపరమైన ఇబ్బందులున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. వీటన్నింటికంటే మనకు కలిగిన దానిలో నుంచి దేవునికి మనం ఏం చేశాం, దేవుని సహవాసానికి మనం ఏం చేశాం, దేవుని పిల్లలకు మనం ఏం చేశాం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతైనా ఆశీర్వాదకరమైన ఆ వృద్ధాప్యాన్ని మనం గడపగలుగుతామని నేను అనుకుంటాను. ఒకసారి ఆలోచించండి. ఆయన శిలువలో మరణించారు, సమస్తాన్ని మన కొరకు దారిపోశారు, తన కోసం ఏమీ అట్టిపెట్టుకోలే. కానీ మనం ఇంకా ఎంతో కొంత అట్టిపెట్టుకున్న వాళ్ళం. అందులో నుంచి దావీదు గారు ఆ దేవాలయ నిర్మాణానికి అవసరమైన వాటన్నిటినీ, ఏమేమి కావాలో వాటన్నిటినీ ఆయన సిద్ధం చేసినట్టుగా మనకు 29వ అధ్యాయంలో కనపడుతుంది. వీలైతే వచ్చేవారం చెప్పుకుందాం, మనం వచ్చేవారం చెప్పుకుందాం. ఆలోచించండి, మనం దేవుని కోసం ఏం చేశాం? 1, మారు మనసు పొందారా? ఇతరులను దేవుని వద్దకు నడిపించారా? సహవాసానికి ఏమైనా క్షేమం కలుగు చేశారా? ఒక్కసారి దాన్ని ఆలోచిస్తే యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్తూ ఆఖరి శ్వాస విడవచ్చు. అట్టి కృప ప్రభువు మా ప్రియులకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, క్షేమాధిపతి, వృద్ధాప్యంలో మేము పునఃపరిశీలించుకోవలసిన మరో సంగతిని మా ముందుకు తీసుకుని వచ్చారు. దావీదు గారి సంఘటనని జ్ఞాపకం చేసి మా సంగతులను మేము పునఃపరిశీలించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, బ్రతుకున్నంత వరకు మీ కొరకు ఏదైనా చేయడానికి మాకు మార్గాన్ని తెరువమని, మా వంతు మేము చేసి ప్రభువా నిశ్చింతగా దేవునికి స్తుతి కలుగునుగాక అంటూ మేము స్తుతిస్తూ మీ పాదాల దగ్గరికి వచ్చే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.